ఎస్ నమస్తే అండి. మనం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను కంటిన్యూ చేద్దాము. మనం నిన్నటి క్లాస్లో డచ్ వాళ్ళు భారతదేశంలో ఎలా ప్రవేశించారో చూసాము. వాన్ లిన్స్ కొటెన్ అనే డచ్ ప్రయాణికుడు రాసిన పుస్తకాల వల్ల యూరోపియన్లకు ఈ తూర్పు సముద్ర దేశాల గురించి ఎలా తెలిసాయో, సో వాళ్ళు ఒక వర్తక సంఘాన్ని ఏర్పరచుకుని మొదట ప్రైవేట్గా, తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో సాహసయాత్ర ఎలా జరిపారో, వ్యాపారాన్ని ఎలా విస్తరించారో, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పారో ఇవన్నీ చూసాము మనం నిన్న. సో ఈరోజు మనం ఆంగ్లేయుల రాక అనే టాపిక్ గురించి చూద్దాము. మనం నిన్నే చూసాము 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుని ఇన్స్పిరేషన్గా చేసుకుని 1602లో నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వ్యాపార సంస్థని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పరిచారు అని చూసాం. 1600లోనే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పారు. ఇంగ్లాండ్ దేశం కూడా ఇతర యూరప్ దేశాల వల్లే సుగంధ ద్రవ్యాల లాంటి తూర్పు దేశపు వస్తువుల్ని ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ నౌకా కేంద్రాలకు తెచ్చుకునేవారు. తమ ఉత్పత్తి చేస్తున్న ఉన్ని దుస్తుల్ని ఆసియా దేశాల్లో విక్రయించి ఆసియాలో వ్యాపార సంబంధాన్ని వృద్ధి చేసేందుకు ఇంగ్లాండ్ కూడా మక్కువ చూపింది. ఈ తూర్పు దేశపు వస్తువుల్లో సుగంధ ద్రవ్యాలు అనేవి చాలా ఫేమస్ అన్నమాట. వాటికి చాలా ఈ డిమాండ్ ఉండేది యూరప్ దేశాల్లో. సో ఇంగ్లాండ్ కూడా తూర్పు దేశాల నుంచి ఇటలీ నౌకల ద్వారా ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ సీ పోర్ట్లకు తెచ్చుకునేవారు ఈ సుగంధ ద్రవ్యాలను. అలాగే తాము తయారు చేసిన ఉన్ని దుస్తులను ఆసియా దేశాల్లో విక్రయించి అక్కడ వ్యాపార సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకున్నారు. సో కానీ క్రీస్తు శకం 17వ శతాబ్ది వరకు వివిధ కారణాల వల్ల తూర్పు దేశాలతో వ్యాపారాన్ని ఇంగ్లాండ్ చేపట్టలేకపోయింది. 1498లోనే పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన సో 17వ శతాబ్ది వరకు ఇంగ్లాండ్ రాలేదు. ఏవో కారణాల చేత చేపట్టలేకపోయింది. సుదూర సముద్రయానానికి తగిన నౌకా సంపత్తి లేకపోవడం, అట్లాంటిక్ సముద్రం భౌగోళికంగా ఇంగ్లాండ్ దేశాన్ని మధ్యధరా సముద్రంలో సాగే యూరప్ వ్యాపారానికి దూరంగా ఉంచడం ఈ వెనుకబాటుతనానికి ముఖ్య కారణాలు. చాలా కారణాల వల్ల 1498లోనే పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన 17వ శతాబ్ది వరకు రాలేకపోయింది అని మనం తెలుసుకున్నాం కదా. సో ఏమేమి కారణాలంటే సుదూర సముద్రయానానికి తగిన నౌకా సంపత్తి లేకపోవడం. వాళ్ళకి నావల్ పవర్ అనేది ఆ టైంలో లేదన్నమాట. చాలా ఎక్కువ దూరం ప్రయాణించాలి సుదూర ప్రయాణానికి, కానీ దానికి తగినంత నౌకా సంపత్తి లేదు. అట్లాంటిక్ సముద్రం భౌగోళికంగా ఇంగ్లాండ్ దేశాన్ని మధ్యధరా సముద్రంలో సాగే యూరప్ వ్యాపారానికి దూరంగా ఉంచడం. ఈ యూరప్ వ్యాపారం అంతా ముఖ్యంగా మధ్యధరా సముద్రంలోనే సాగుతూ ఉంది. సో ఈ అట్లాంటిక్ సముద్రం అన్నది జాగ్రఫికల్గా ఈ మధ్యధరా సముద్రం నుంచి ఈ ఇంగ్లాండ్ని దూరంగా ఉంచింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఈ మధ్యధరా సముద్రంలో జరిగే ఆ వ్యాపారంలో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయారు. కానీ 16వ శతాబ్దానికి ఇంగ్లాండ్ తనకు కలిగిన అవరోధాన్ని అధిగమించగలిగింది. తన నౌకాయాన సామర్థ్యాన్ని పటిష్టం చేసుకోగలిగింది. హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ సముద్రాల్లో ప్రవేశం అవరోధరహితం కావడంతో సముద్రాంతర మార్గాల విషయంలో తన భౌగోళిక స్థితిని ఉపయోగించుకోవడానికి సకల విధాల ప్రయత్నించింది. సో ఈ నావల్ పవర్ తక్కువగా ఉంది అని మనం చూసుకున్నాం కదా. దీన్ని అది
ఏం చేసిందంటే సామర్థ్యాన్ని పటిష్టం చేసుకోగలిగింది. అట్లాంటిక్ సముద్రం, హిందూ మహాసముద్రంలో కూడా తన వ్యాపారాన్ని విస్తరించడానికి పూనుకోవడం మొదలుపెట్టింది. స్పెయిన్ దేశంతో విరోధం వల్ల తద్విరుద్ధమైన విదేశీ విధానాన్ని పాటించేందుకు ఇంగ్లాండ్ వలస రాజస్థాపనకు, వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు ప్రయత్నించింది. ఎస్, స్పెయిన్, పోర్చుగల్కి రాజు ఒకడే, ఫిలిప్ II. అతను లిస్బాన్ రేవులో డచ్ వారి నౌకలకు నిషేధించాడని మనం తెలుసుకున్నాం కదా. ఈ స్పెయిన్ దేశంతో ఇంగ్లాండ్కి విరోధం ఉంది. ఈ పోర్చుగల్ అనుసరించిన విధానం ఏమిటంటే వ్యాపారాన్ని ఒకటే విస్తరించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కదా. సో ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళకి విరుద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆపోజిట్లో చేయాలి అనుకున్నారు. కాబట్టి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకున్నారు. వ్యాపారం విస్తృతం చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా స్థాపించాలి అని అనుకున్నారు. సో ఒక కొలోనియల్ ఎంపైర్ని, వలస రాజ్యం, కొలోనియల్ కింగ్డమ్ అని ఫామ్ చేయాలి అని చూశారు. క్రీస్తు శకం 1574లో ఇంగ్లీష్ నావికుడైన ఫ్రాన్సిస్ డ్రేక్ మొలుక్కస్లోని టెర్నెట్ను సందర్శించాడు. ఎప్పుడండి? క్రీస్తు శకం 1574లో. ఎప్పుడండి? క్రీస్తు శకం 1574లో. సో మనం కొంచెం వెనక్కి వెళితే నిన్నటి వరకు చూస్తే ఇప్పటికింకా స్పెయిన్, పోర్చుగల్ రాజు డచ్ వారి నౌకలను ఇంకా నిషేధించలేదు. క్రీస్తు శకం 1574లో ఇంగ్లీష్ నావికుడైన ఫ్రాన్సిస్ డ్రేక్, ఎవరండి? అతని పేరు ఏంటండి? ఫ్రాన్సిస్ డ్రేక్. ఫ్రాన్సిస్ డ్రేక్ ఇతను మొలక్కస్లోని టెర్నెట్ను సందర్శించాడు. ఏం సందర్శించాడండి? టెర్నెట్ సందర్శించాడు. ఇది ఎక్కడుంది? మొలక్కస్లో ఉంది. ఎవరండి? ఇంగ్లీష్ నావికుడైన ఫ్రాన్సిస్ డ్రేక్ మొలుక్కస్లోని టెర్నెట్ను సందర్శించాడు. ఇతను తన ప్రయాణంలో ఉపయోగించిన అతి వేగంగా నడిచే తేలికపాటి నౌకలు సముద్రయానానికి అనువైనవి తేలడంతో ఇంగ్లాండ్కు ఆత్మస్థైర్యం కలిగింది. సో ఇతను ఒక నావికుడు అన్నమాట. ఇతను చాలా అతివేగంగా నడిచే నౌకలను సముద్రయానానికి అనువైనవిగా తేలడంతో, ఇతను ఉపయోగించిన నౌకలు తేలడంతో సో వాళ్ళకు ఒక ధైర్యం కలిగింది. ఈ సముద్రం గుండా కూడా వ్యాపారం చేయొచ్చు, ప్రమాదాలు ఏమి కలగవు అని ఒక ధైర్యం కలిగింది బ్రిటిష్ వారికి. దీనికి తోడు లండన్ వర్తకులు తూర్పు దేశాలతో వ్యాపారానికి తన సంసిద్ధత వ్యక్తపరిచారు. ఎస్, లండన్లోని వ్యాపారస్తులు కూడా తూర్పు దేశాలతో వ్యాపారానికి ఇష్టపడ్డారు. కానీ గుడ్ హోప్ అగ్రం గుండా సముద్ర ప్రయాణం ప్రమాదపూరితమైంది కావడంతో మొదటి ఎలిజబెత్ రాణి తన అనుమతిని ఇచ్చి తగిన విధంగా ప్రోత్సహించలేకపోయింది. ఎస్, ఆఫ్రికా ఖండం చివరిలో వచ్చి ఆ వంపు దగ్గర ఈ నావల్ తిరిగే ఆ ప్రదేశాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇక్కడ ప్రయాణించడం చాలా ప్రమాదకరమైనదిగా అప్పట్లో భావించేవారు. కాబట్టి అప్పటి ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ రాణి దీనికి అనుమతి ఇవ్వలేకపోయింది, ప్రోత్సహించలేకపోయింది. లండన్లో వ్యాపారస్తులు సంసిద్ధతను కనపరిచిన సుదూర ప్రాంతానికి నౌకలు పంపడానికి అనువైనదిగా అతివేగంగా నడిచే నౌకలు ఉన్న
కానీ ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి ఎలిజబెత్ మహారాణి వీటిని ప్రోత్సహించలేకపోయింది. సో ఈ 1583లో రాల్ఫ్ ఫీల్డ్స్ అనే ఆంగ్లేయుడు పర్షియా గల్ఫ్ ప్రాంతం చేరుకున్నాడు. ఇతన్ని పోర్చుగీస్ వారు బంధించి గోవాకు తీసుకువచ్చారు. కానీ ఇతను చెర నుండి తప్పించుకుని మలక్కా దీవికి వచ్చి అక్కడి నుండి మాతృభూమికి చేరుకున్నాడు. భారతదేశ సంపదను గురించి ఇతడు అందజేసిన వివరాలతో తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించాలన్న బ్రిటిష్ వర్తకుల వాంఛ ద్విగుణీకృతమైంది. సో 1574లో ఈ సుదూర నౌకాయానం ఫ్రాన్సిస్ డ్రేక్ జరిపాడు. సో అది అలా వదిలేస్తే 1583లో ఇప్పుడండి 1583లో సో రాల్ఫ్ ఫీల్డ్స్ ఇతను పర్షియా గల్ఫ్ ప్రాంతం చేరుకున్నాడు. ఎక్కడికి చేరుకున్నాడు అంటే పర్షియా గల్ఫ్ ప్రాంతం అంటే ప్రస్తుత ఇరాన్ అక్కడున్న గల్ఫ్ ప్రాంతానికి ఇతను చేరుకున్నాడు. కానీ ఇక్కడ పోర్చుగీస్ వారు ఇతన్ని బంధించి గోవాకి తీసుకొచ్చారు. అక్కడ బంధించి తీసుకొచ్చారు. ఎందుకంటే గోవా ఆల్రెడీ పోర్చుగీస్ ఆధీనంలోనే ఉంది కాబట్టి రాల్ఫ్ ఫీల్డ్స్ని గోవా వారు బంధించి పోర్చుగీస్ వారు బంధించి గోవా తీసుకొచ్చారు. కానీ అతను అక్కడి నుంచి తప్పించుకుని మలక్కా దీవి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బ్రిటన్ చేరుకున్నాడు. సో ఈ విధంగా భారతదేశం ఏ విధంగా ఉంటుంది, అక్కడ వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అక్కడ లభ్యమయ్యే వస్తువులు ఏమిటి, వీటిలన్నిటి మీద ఒక అవగాహన ఏర్పడింది బ్రిటిష్ వారికి. సో ఈ కోరిక పెరిగింది. తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవాలన్న కోరిక పెరిగింది. మనం అంటే డచ్ వారు ఎలా తెలుసుకున్నారండి భారతదేశంతో తూర్పు దేశాలతో వ్యాపారం ఎలా ఉంటుందో అనేది పుస్తకాల ద్వారా తెలుసుకున్నారు. ఎవరు రాసిన పుస్తకాల ద్వారా? వాన్ లీన్స్ కొటెన్ అనే నావికుడు రాసిన పుస్తకాల ద్వారా. ఎవరండి? వాన్ లీన్స్ కొటెన్ అనే నావికుడు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకుని వ్యాపారానికి వాంఛ పెంచుకున్నారు. ఇంగ్లీష్ వారు ఎలా పెంచుకున్నారండి? రాల్ఫ్ ఫీల్డ్స్ అనే ఆంగ్లేయుడు గోవా నుండి పోర్చుగీస్ వారి బంధం నుండి తప్పించుకుని వచ్చాక అప్పుడు తెలుసుకున్నారు. ఎవరండి ఇతను? రాల్ఫ్ ఫీల్డ్స్. సో 1588లో స్పెయిన్ దేశంపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఈ వర్తకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సో 1588 ఇప్పటికి ఇంకా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించలేదండి. సో 1588లో స్పెయిన్ మీద ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇప్పుడండి 1588లో. సో మనం ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పటికి ఇంకా ఈ స్పెయిన్ పోర్చుగల్ రాజు ఈ నిషేధించలేదు డచ్ వారి నౌకల్ని ఈ తమ సీ పోర్టుల్లో. సో 1588లో ఇంగ్లాండ్ స్పెయిన్ మీద విజయం సాధించేటప్పటికీ వీళ్ళకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. డచ్ ప్రయాణికుడైన వాల్నిన్స్ కొటెన్ ప్రచురించిన 2 పుస్తకాలు అందజేసిన వివరాలతో బ్రిటిష్ వర్తకులకు సముద్రయానాన్ని గురించిన భయాలు తొలగిపోయాయి. డచ్ వాన్ కొటెన్ ఇతని వల్లే యూరప్ దేశాల్లో తూర్పు దేశాలతో వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు అని మనం చదువుకున్నాం కదండి. ఇతను రాసిన మొదటి పుస్తకం ద్వారా ఆ రేవులకు నావికా మార్గాల్ని వెళ్ళే దారిని, రెండవ పుస్తకంలో ప్రయాణపు అనుభవాన్ని రాశాడు అని మనం నిన్నే చదువుకున్నాం కదండి. సో
ఈ భయాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది యుద్ధంలో గెలవడం వల్ల. సో ఈ ముందుకు వెళ్ళిన ప్రమాదాలు ఏమీ లేదు అన్న భయాలన్నీ తొలగిపోయింది ఈ పుస్తకాల వలన. సో అసలు వ్యాపారం చేయాలి అన్న వాంఛ డబుల్ అయింది మాత్రం ఈ రాల్స్ ఫిల్స్ మాతృభూమికి చేరుకున్నాక ఇచ్చిన వివరాల వలన. సో ఇప్పటి వరకు ఎలిజబెత్ రాణి అక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర ప్రమాదకరంగా ఉంటుందని ప్రోత్సహించలేకపోయింది. సో లండన్ వర్తకులంతా కలిసి తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎలిజబెత్ రాణికి విన్నవించుకున్నారు. దీనికి రాణి అంగీకరించడంతో 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరపు చివరి రోజున ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంఘం ఏర్పడింది. అంటే డిసెంబర్ 31, 1600వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పరిచారు. ఇది మనం గుర్తు చేసుకుంటే వర్తకులే స్థాపించారండి. ఇది ప్రభుత్వం ఆధీనంలో లేదు. కానీ నేను చూసిన నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. ఇది వర్తకులే స్థాపించారు. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అగ్రం నుండి మొగల్లాక్ జలసంధి వరకు గల ప్రాంతం పైన వ్యాపార నిర్వహణలో 15 సంవత్సరాల పాటు గుత్తాధిపత్యం లభించింది. ఈ లండన్ వర్తకులకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అగ్రం నుండి మొగల్లాక్ జలసంధి వరకు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మొగల్లాక్ జలసంధి వరకు వ్యాపారం నిర్వహించుకోవడానికి 15 సంవత్సరాలండి, ఎక్కువ కాదు, 15 సంవత్సరాలు మోనోపోలి. అంటే అక్కడికి ఆ దేశం నుంచి వేరే వర్తక సంఘం అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం చేయకూడదు. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా వేరే వర్తక సంఘం, బ్రిటన్కు చెందిన వేరే వర్తకులు అక్కడ వ్యాపారం చేయకుండా ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకున్నాయి. కంపెనీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు ఒక గవర్నరు, 24 మంది సభ్యులు గల ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాన్ని అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఒక గవర్నరు, 24 మంది సభ్యులు, అంటే మొత్తం 25 మంది ఉన్న ఒక కమిటీని నియమించడం జరిగింది. కానీ తర్వాతి ప్రతి సంవత్సరం కంపెనీ వాలాదారులచే పాలకవర్గం ఎన్నుకోబడుతుంది. ఈ కమిటీని తర్వాతి దశలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా అభివృద్ధి చెందింది. అదన్నమాట అండి. ఈ 25 సభ్యులున్న ఈ కమిటీ నియమించారు. కంపెనీ వ్యవహారాలు నిర్వహించేందుకు 25 మంది సభ్యులున్న కమిటీని నిర్వహించారు. కానీ తర్వాత ప్రతి సంవత్సరం కంపెనీ వాలాదారులచే పాలకవర్గం ఎన్నుకోబడుతుంది. ముందు నియమించారు ఈ 25 మంది సభ్యులతోటి, కానీ తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ కమిటీ ఏర్పడుతుందన్నమాట. సో ప్రతి సంవత్సరం ఆ కంపెనీలో ఉన్న ఆ స్టేక్ హోల్డర్సే, వర్తక సంఘంలో ఉన్న వర్తకులే ఆ 25 మంది ఎవరు అన్నదాని మీద ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎన్నుకుంటారు. దీన్ని తర్వాత దశలో మనకు తెలుసు బోర్డ్ ఆఫ్ మెంబర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవి ఈ తర్వాత కాలాల్లో ఫామ్ అయ్యాయి అని మనకు తెలుసు. దీన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా తర్వాత అభివృద్ధి చెందింది ఈ పాలనా వ్యవహారాల కంపెనీ. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల కంపెనీ వాటాదారులతో కూడిన జనరల్ కోర్టు పర్యవేక్షించేది. ఈ జనరల్ కోర్టు తర్వాత కాలంలో కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్గా పరిణతి చెందింది. ఎస్, ఇందులో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా విభేదాలు రావడం, ఏమన్నా కోర్టు పరిష్కరించవలసిన సమస్యలు ఏమన్నా రావడం, ఇలాంటివి ఏమైనా జరిగితే ఒక జనరల్ కోర్ట్ అనేది పర్యవేక్షించేది. ఈ జనరల్ కోర్టే తర్వాత కాలంలో కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్గా పరిణతి చెందింది. ఎస్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్. కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ అనేది జనరల్ కోర్టు, అంటే వీళ్ళని పర్యవేక్షించడానికి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పర్యవేక్షించడానికి ఏర్పరచుకున్న
ఒక జనరల్ కోర్టు. కోర్ట్ ఆఫ్ ఈ ఈ కమిటీ తర్వాత కాలంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా పరిణితి చెందింది. మనం రేపు మిగతాది చూద్దామండి. థ్యాంక్ యూ.